ఈటలన్నా గుమ్మం తొక్కగానే అన్నం తిన్నవంటవన్నా అమ్మ కన్నా చల్లనైనా ప్రేమే నీదన్నా మా అన్న ఈటలన్నా. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలిచుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మేము చూసినాం సార్, ఏనాడు కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగలే. కానీ ఒక సంవత్సర కాలంలో ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతుంటే కబ్జా చేసి చంప చెల్లు కనిపించి ప్రజల పక్షాన్ని నిలిచిన మా ఈటల రాజేంద్రన్న. చేసినదా? ఎందుకంటే ఈటలంటే మాట కాదు బడుగు జనుల పాటరా. 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 ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా. తెలంగాణ శ్వాసరా ప్రజవేళ ఆశరా. ఈటలంటే మాట కాదు ఈటలంటే మాటరా. ఈటలంటే మాట కాదు ఈటలంటే మాటరా. ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా. ఎవరు నింపిరు? ఇప్పుడే కిషన్ రెడ్డి సార్ చెప్పిండు. ఎవరు నింపిరు? ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా. ఆ ఉద్యమాన్నే భూసాన మోసినోడు ఈటలా. ఉద్యమకారుల గొంతు నులిపి వంచిందొకడురా. ఇలా కేసీఆర్ ఎమ్మటి ఉద్యమకారులు ఎవరు లేరు. మా కిషన్ రెడ్డి సార్ ఎమ్మటున్నారు, మా ఈటల రాజన్ సార్ ఎమ్మటున్నారు. ఉద్యమకారులు తెలంగాణలో పోరాడు. ఉద్యమకారుల గొంతు నులిపి వంచిందొకడురా. ఆ ఉద్యమ బిడ్డలను గుండెలకు అద్దుకున్నది ఈటల. బువ్వ పెట్టి నోటురా బాట చూపి నోటురా. ఈటలంటే మాటగాడు పడుగు జనుల పాటరా. ఈటలంటే మాటగాడు పడుగు జనుల పాటరా. ఈటలంటే మాటగాడు దూసుకొచ్చే చూడరా. ఈటలంటే మాటగాడు దూసుకొచ్చే చూడరా. చెప్పిండు కేసీఆర్ కమిషన్ పంపించుండు. పద్మవ్యూహంలోన చిక్కిన అభిమన్యుడు కాదురా. కారు మప్పులు తీసుకొచ్చే ఉదయ భాస్కరుడు ఈటలా. అంతేనా కదా? ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలంతా మేము చాలా చూస్తున్నాం. మాకు కూడా ఇదే కాన్షియస్ లో ఉన్నాం. మేము యాడిపోయినంటారు. అయ్యా మాకు దేవుడు లాంటి మనిషి వచ్చిండయ్యా. అర్ధరాత్రి పోయినా ఎప్పుడు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడే వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నాడు. కిషన్ రెడ్డి సార్ గారు అధ్యక్షుడిగా ఉన్నాడు. రాబోయే కాలంలో తెలంగాణలో అసెంబ్లీ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుడు ఖాయమే. మన పేద భక్తులు మొత్తం మనడు ఖాయమే. భారత్ మాతా కీ జై. అందరూ భారత్ మాతా కీ జై. పెద్దలు